ఇంకా ఏంటండి మీరు హౌ డు యూ వాంట్ టు గివ్ యువర్ అడ్వైస్ టు ది న్యూ కమర్స్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే నాది నాకు ఇప్పటికి చాలామంది మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు ఉన్న క్లాస్మేట్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉంటారు, అరే నువ్వు చిన్నప్పుడు అలా డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద యూ హ్యాడ్ ఎ ప్యాషన్ అండ్ యూ అచీవ్డ్ ఇట్ నౌ. మేము చాలాసార్లు అనుకుంటాం మాకు ఇది బాగుంది, సాంగ్స్ పాడతాను బట్ ఇప్పుడు అచీవ్ చేసుకోలేకపోతున్నా అని అనుకుంటాను. అంటే మేబీ దిన్ ట్రై అనుకుంటా. యూనో సమ్టైమ్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం కూర్చొని అరే అప్పుడు చేసి ఉండాల్సింది నేను చేయలేకపోయానే అని ఒక 60 సంవత్సరాలకు అనుకుంటే లాభం ఉండదు. అప్పుడు ప్రయత్నం చేసి కూడా, బికాజ్ యువర్ హెల్త్ ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ యూ. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంటే అంత ఈజీగా రావు. కాబట్టి ఐ థాట్ ఓకే, మనీ ఈజ్ నాట్ ద క్రైటీరియా, వాట్ మేక్స్ మీ హ్యాపీ ఐ విల్ ట్రై ఫర్ దాట్. అందుకనే నేను జాబ్ చేసి పక్కన పెట్టేసిన, ఈవెన్ నౌ నేను యాక్టింగ్ చేస్తున్నా, ఐ హ్యావ్ మై ఫైనాన్షియల్ ప్లానింగ్స్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, ప్యాషన్ ఉండి సినిమాల్లోకి రావాలి, యాక్టింగ్ చేయాలనే కోరిక ఉంటే డెఫినెట్గా చేయాలి, కానీ ప్లాన్ బి కూడా రెడీగా పెట్టుకోవాలి. అదేంటి అంటే వీ షుడ్ హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ బ్యాకప్ ప్లాన్. డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. దట్ విల్ గివ్ యూ మెంటల్ పీస్. సో అంటే నాకు కోట్లు ఉండాలని చెప్పట్లేదు, మనకు నెలకి మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండి ఇంకొకటి ముందు చేయి చాపకుండా ఉంటే చాలు. లగ్జరీస్కి వెళ్ళొద్దు, హ్యాపీగా ఉండడానికి మనకు ఎంత ఉంటే అంత సాటిస్ఫై అవుతూ మనకు కావాల్సిన యాక్టింగ్ కోసం, ప్యాషన్ కోసం మనం హౌ డిఫరెంట్ వీ కెన్ పోర్ట్రే అవర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. సో టు అచీవ్ యువర్ ప్యాషన్, హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్, ఫైనాన్షియల్ ప్లాన్, అండ్ దెన్ వర్క్ హార్డ్ టు రీచ్ యువర్ గోల్స్. అది నేను చెప్తాను. దట్స్ నైస్. సో మీరు అక్కడ బిజీ ఉన్నారు అండ్ యు ఆర్ కమింగ్ ఓవర్ అబ్రాడ్ యాజ్ వెల్ టు డూ మెనీ షోస్ కూడా. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్? ఫ్యామిలీ ఆల్వేస్ సపోర్ట్స్ మీ అండి. ఇది కూడా నేను ఏంటంటే, ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ ఐఎమ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ 2 scripts. యాజ్ ఐ సెడ్, నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా కావచ్చు, నేను యాక్ట్ చేస్తున్న సినిమా కావచ్చు, ఐ వాజ్ టోటల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ద ఆల్ ద సబ్జెక్ట్స్, థింగ్స్, ఎవ్రీథింగ్. ఇది జరుగుతూ ఉన్న టైంలో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ స్మాల్ బ్రేక్. So this is a kind of rejuvenating thing for me to come to US. కొంచెం నాకు ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్, కొంచెం బ్లాక్ నుంచి బయటకు వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యి, అలాగే రొటీన్ నుంచి బయటకు వచ్చేసి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసుకోగలుగుతున్నాను నా సినిమా గురించి, లైక్ విత్ యూ నౌ టు ద ఆడియన్స్ ఆఫ్ S4. సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాట్ ఐఎమ్ డూయింగ్ దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ వాళ్ళతో కూడా నేను చేస్తున్న వర్క్ గురించి చెప్తున్నాను. సో అండ్ ఇలా మాట్లాడిన దాని త్రూవే మాకు ఒక ప్రొడ్యూసర్ ఫ్రమ్ USA, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి గారు అని చెప్పి ప్రొడ్యూసర్స్, ఆయన హీ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్, దట్ ఈస్ ద యువర్ ఎండ్ మోటో. కాబట్టి నీకు అందులో సంతోషం అనిపిస్తే లీవ్ యువర్ జాబ్, ట్రై ఫర్ మోర్ మూవీస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది.